హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా, ప్రియ పుత్రీ పుత్రులారా, నేనిప్పుడు 352వ మట్టి దీపాన్ని మీతో పంచుకుంటానండి. ఎప్పుడో 2020లో టైప్ చేసుకున్నవే కొనసాగిస్తున్నాను. ఓ చిన్ని పావురం చెట్టు కొమ్మ గుబురులో సేద తీరుతోంది. సాయుధుడైన వేటగాడు అటొచ్చి బాణం ఎక్కుపెట్టాడు. ఎగిరిపోదామని పైకి చూసిన పావురానికి ఆకాశంలో ఎగురుతున్న డేగ కనబడింది. ఈశ్వరా, నీవే దిక్కు అనుకుని ఆ అల్ప ప్రాణి కళ్ళు మూసుకుని ప్రక్కకి ఒదిగింది. పావురాన్ని కొట్టాలనే ఆతృతలో వేటగాడు పొదలో ఉన్న పాముపై కాలేశాడు. అది కాటేసింది. క్రిందికి తూలి పడుతూ వేటగాడు పావురం పైకి విడిచిన బాణం గురి తప్పి డేగకు తగిలింది. కమ్ముకున్న మేఘాల్లా వచ్చిన బ్రతుకు సమస్యలు దూది పింజల్లా తేలిపోయాయి. ఇది దేవుణ్ణి శరణు వేడితే రక్షింపబడే తీరు. ఏది జరిగినా అది భగవంతుడు మనకిస్తున్న శిక్షణగా భావిస్తూ రక్షణ బాధ్యత ఆయనదేనని విశ్వసిస్తే మనశ్శాంతి మన సొత్తు అవుతుంది. అందుకే దీన్ని కర్మఫలం అనుకోమని చెప్తారు పెద్దలు. ఆ శరణాగతిని అభ్యాసం చేయమంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. హరి ఓం ప్రియపుత్రీ పుత్రులారా, నా ఈ మట్టి దీపాల వెలుగు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to continue this war with wisdom as weapon. www. మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. మన సనాతన ధర్మం మనకేమి చెప్పిందో, త్యాగవాదం మనల్ని ఎలా ఆచరించమని చెప్పిందో తెలుసుకునే ప్రయత్నం చేయడానికి అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. నా ఈ వీడియోల కంటెంట్ నచ్చితే దీన్ని ప్రచారించవలసిందిగా, అవగాహన పెంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.